ఈసారి జరగబోతున్న ఎన్నికలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చాలా సునాయాసంగా మేము గెలవబోతున్నాం. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గం తీసుకుంటే అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్వయంగా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు విజయ్ గారు. ఆమె మహిళతో చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు. స్వయంగా వాళ్ళని కలవటం, ఎక్కువ టైం తన కాన్స్టిట్యున్సీకి జిల్లా పరిషత్ చైర్మన్ అయిన నుంచి ప్రజలతో మమేకం అవటం, వాళ్ళని ఎక్కువ టైం కలవటం, వాళ్ళ ప్రాంతాలపైన ఆవిడకి అవగాహన పెంచుకోవటం, అభివృద్ధిలో కూడా జిల్లా పరిషత్ నుంచి ప్రత్యేకంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనంత అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాపురం నియోజకవర్గం చేసుకోగలిగారు ఆమె. ఎందుకంటే ఒక పక్క కిడ్నీ ఇబ్బందులు పడుతున్న రైతాంగం, అనేక తుఫాన్లు వస్తే నష్టపోయిన రైతాంగం, ఉదాహరణంతే ఒక విపత్తుకి చేతులారా చేజారిపోయిన ఇది, అలాంటి ప్రాంతాలకు సునాయాసంగా వెళ్ళడానికి, ప్రజలు వెళ్ళిపోవడానికి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు బ్రహ్మాండంగా వేయించుకోగలిగారు. ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఈ జిల్లాలో ఎక్కడా జరగలేదు. అంత బ్రహ్మాండంగా చేసుకోగలిగారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు. ఆమెలో సేవ చేయాలనే తపన, నిరంతరము విజయం సాధించాలనే ఆకాంక్ష, ఇవన్నీ ఆమెలో కనిపిస్తున్నాయి, కుట్టుమిట్టాడినట్టు కనిపిస్తున్నాయి. కనుక అదొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది అక్కడ. ఈసారి ఆ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సునాయాసంగా గెలుచుకోబోతున్నారు.